కాశీ పట్టణంలోనే వేరొక అద్భుతమైనటువంటి లింగస్వరూపం కృత్తివాసేశ్వర లింగం. నేను మీతో మనవి చేశాను, అద్భుతం అసలు లింగం. అసలు కృత్తివాసేశ్వర లింగం ఏర్పడడానికి కారణం, ఒకానొకనాడు గజాసురుడు అని ఒక రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం అడిగాడు. కామమోహితులు కాని జంట చేతిలోని మరణిస్తానని. పార్వతీ పరమేశ్వరులేగా వచ్చి పెద్ద ఉద్ధరి చేశాడు. పార్వతీదేవిని నాకు ఇచ్చేయమన్నాడు. ఆ తర్వాత పరమశివుడు వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానంలో హాయిగా కాశీపట్టణంలో ఉంటే, ఆయన పెద్ద ఏనుగు స్వరూపంతో ఈ కాశీపట్టణంలోకి వచ్చాడు. వచ్చి ఆయన నడుస్తుంటే భూమి ఎంత ఇబ్బంది పడిందంటేట, భూమిని మోసేటటువంటి శేషుని 1000 పడగలు వంగిపోయాయి వాడి బరువుకి. వాడి చెవులతో గాలి ఇలా విసిరితే మేఘమండలం అంతా చెదిరిపోయేది. వాడు గంగలో నీళ్లు తీసి ఫుత్కారం చేస్తే గంగ పట్టణంలో ఉన్న జనులందరి మీద పడుతుండేది. ఆ మదజలముల చేత గుహలన్నీ నిండిపోతుండేవి. పెద్ద అల్లరి చేస్తూ ఘీంకారం చేస్తూ కాశీపట్టణం అంతా తిరుగుతూ కాశీపట్టణాన్ని అంతటినీ పాడు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరూ పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, ఇది అవిముక్త క్షేత్రం, మీరున్న ప్రదేశం, ఇక్కడికొచ్చి గజాసురుడు ఇంత అల్లరి చేయడం ఏమిటని. అప్పుడు పరమేశ్వరుడు వీడితో యుద్ధం చేయడానికి పెద్ద అల్లరి కూడా ఏమిటని నేను శివ మహాపురాణాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను. కాశీఖండం వేరొకలా ఉంటుంది. ఆయన త్రిశూలాన్ని గుచ్చారు. త్రిశూలాన్ని గుచ్చి ఆ గజాసురుణ్ణి పైకెత్తారు. అది ఆయన హేళ. ఇంత గజాసురుణ్ణి అవలీలగా పైకెత్తి త్రిశూలాన్ని అలా పక్కన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాడు ఆ త్రిశూలం పైన గుచ్చుకుని ఉండిపోయాడు. ఉండిపోయి వాడిలోంచి నెత్తురు ధారల కింద త్రిశూలం మించి కారిపోతోంది. పరమేశ్వరుడు హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఇప్పుడు వాడిలో ఉన్నటువంటి రాక్షసత్వం నశించి వాడు సామవేద మంత్రాలు చదివాడు. సామవేదానికి ఒక లక్షణం ఉంటుంది. సామ అంటేనే సంధి, శాంతి. అందుకే చూడండి ఆయనతో సామం చేశారంటారు. సామ అంటే శాంతి. సామవేదం ఎక్కడ చదువుతారో అక్కడ శాంతి అలా ఉంటుంది. ఒకానొకప్పుడు కాకినాడ మా అయ్యప్ప స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన కారణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక సామవేద పండితులు వచ్చారు. వచ్చి ఆయన సామవేదం చదివారు. నిజంగా అది కంఠమో ఎన్నాళ్ళు సాధన చేశారో, అసలు నిజంగా ఎగిరిపోయి వెళ్ళిపోతున్న పక్షులు అలా గాలిలో నిలబడిపోతాయన్నమాట ఆయన చదువుతుంటే. అటువంటి సామగానం చేశారు. మనకి సాధారణంగా చతుర్వేద పారాయణంలో సామవేదం అవధారయ అన్నది ఏదో ఒక్క ముక్క చెప్తుంటారు. అది కాదు. సామవేదాన్ని సశాస్త్రీయంగా నేర్చుకుంటే, సామవేదం కానీ చదివితే పరమేశ్వరుడు ఉత్తర క్షణంలో ప్రీతి పొందుతాడు. అందరి మనసులు కూడా ప్రశాంత పడిపోతాయి. ఎంత ఆందోళనలో ఉండనివ్వండి, సామవేదం చెప్తే ప్రశాంత పడుతుంది మనసు. అందుకే దానికి పేరే సామవేదం. సంగీతం సామవేదంలోది. కాబట్టి అటువంటి సామవేద మంత్రాలతో పరమశివుణ్ణి స్తుతించాడు. స్తుతిస్తే ఆయన సంతోషించారు. అది పరమశివునికి ఉన్న గొప్పతనం, తండ్రితనం. తప్పు చేస్తే దెబ్బలాడతారు. నాన్నగారండి అంటే మళ్ళీ దరా నాన్న అంటారు. నేను మళ్ళీ ఇలా పైకి చూశారు. ఏమిరా సామవేదం ఇంత బాగా చదివావు, చాలా సంతోషం, నీకేం కావాలన్నారు. ఏమిటి? ఆ రాక్షసుణ్ణి వరం ఇచ్చారు. ఆయన అన్నాడు, అంధకవైరి నాపై నీ దయాగుణంబు యథార్థము కలిగినవేని, నా మీద నిజంగా నీకు అంత దయాగుణం కానీ కలిగి ఉంటే నీ స్కందము నందున యొడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక చినుంగక కర్కశముగాక వెండికొండపై కందరకాళమున్నగతి ఒక సంబున ఈ వరమే వరించదన్. ఆయన అన్నాడు, వాసుకి నీ మెడలో హారంగా ఉంటాడు. ఎప్పుడు వాసుకి నీ మెడలో హారంగా ఎలా ఉంటాడో, కైలాసంలో ఎప్పుడు ఎలా నీ మెడహారంగా ఉన్నాడో, అలా నా మీద నీకు దయ కలిగితే నీ త్రిశూలంతో నా తోలు ఒలిచేసేయి. నేను చేసిన తప్పుకి ఒలిచేసి దాంట్లోంచి నెత్తురు ఎప్పుడు అలాగే ఓడుతూ ఉండాలి. కానీ దుర్గంధము లేక, అందులోంచి దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, తోలు చాలా కాలం ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది, చాలా గట్టిగా. అలా అవ్వకూడదు, మెత్తగా ఉండాలి. కర్కశముగాక చినుంగక, అది ఎప్పటికీ చెరక్కూడదు. ఈ మూడింటిలో ఏదైనా వస్త్రాలు పారేయాలి, తోలు కదా మరి. అందుకే దుర్గంధము లేక కర్కశముగాక చినుంగక, ఈ 3 గుణాలు లేకుండా వెండికొండపై కంధరకాళమున్నగతి ఒక సంబున ఈ వరమే వరించదన్. వాసుకి ఎలా నీకు కంఠహారంగా ఉన్నాడో అలా నా చర్మాన్ని నువ్వు ఉత్తరీయంగా భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉండాలి, ఏనుగు చర్మాన్ని.
అలా నన్ను అనుగ్రహిస్తావా అన్నారు. ఇప్పుడే ఇక్కడే నిన్ను అనుగ్రహిస్తాను. ఒక రాక్షసుణ్ణి అంత అనుగ్రహించిన శివలింగం కాబట్టే అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది. శివలింగం చాలా చల్లగా ఉంటాయి కొన్ని కొన్ని. అంత చల్లగా శివలింగం ఉందనుకోండి, దాని శక్తి చాలా ఎక్కువ అని గుర్తు మీకు. డెహ్రాడూన్లో నేను ఒక గుహలో చూశాను శివలింగాన్ని. అక్కడ ద్రోణాచార్యులు వారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అక్కడే అశ్వత్థామని ప్రసాదించాడు పరమశివుడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు పూజ చేసిన శివలింగం ఉంది. దాన్ని ఇలా వెళ్ళి ముట్టుకుంటే మీరు ఒక్క 2 నిమిషాల కన్నా అలా ముట్టుకుని ఉండడం కష్టం, చేతులు కొయ్యబారిపోతాయి, అంత చల్లగా ఉంటుంది. మళ్ళీ చిత్రం ఏమిటంటే కృత్తివాసేశ్వర లింగం అలా ఉంటుంది. నేల ముట్టుకుంటే ఓలా ఉంటుంది, గోడ ముట్టుకుంటే ఓలా ఉంటుంది, అంచు ముట్టుకుంటే ఓలా ఉంటుంది, లింగం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. కాబట్టి ఆనాడు ఒక ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడిని అనుగ్రహించాడు. చిత్రం ఏమిటంటే అక్కడ శివలింగం మీరు ఎటువైపు నుంచి చూసిన గజపృష్ఠంలా ఉంటుంది, ఏనుగులో ఉంటుంది శివలింగం, పెద్ద శివలింగం. పైగా దాని ముందు నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి 2 కొమ్ములు ఉంటాయి ఎక్కడైనా. ఇక్కడ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ఎందుకనంటే గజాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఆ వాసుకి నంది అందరూ కలిసి యుద్ధం చేయడంలో ఆ నందికి పాము చుట్టుకుని ఆయన్ని కరిచిందిలా ఉంది, అది అలాగే చుట్టుకుని ఉంటుంది. దాని మీద నుంచే శివలింగాన్ని చూడమంటారు. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చూడండి, ఏమాత్రమైన అవకాశం ఉంటే వెళ్ళండి. చాలా గొప్ప శివలింగ స్వరూపం, కాశీపట్టణంలో తప్పకుండా చూడాలి. కాబట్టి ఆ కృత్తివాసేశ్వర లింగముగా మహానుభావుడు గజాసురుణ్ణి సంహారం చేసినందుకు కృత్తివాసేశ్వర లింగంగా కాశీపట్టణంలో వెలిశాడు. అది కాశీపట్టణ వైభవాల్లో ఒకటి. 3వది కాలభైరవుడు. కాలభైరవ దర్శనం చెయ్యకుండా అసలు కాశీపట్టణం నుంచి వెళ్ళాం. ఎందుకని అంటే కాలభైరవుని యొక్క అనుమతి లేకుండా కాశీపట్టణంలోకి ప్రవేశించరు. కాలభైరవుని యొక్క అనుమతి లేకపోతే కాశీపట్టణంలో ఉండలేడు. కారణం ఏమంటే ఒకానొకప్పుడు ఒక పెద్ద సభ, ఆ సభలో బ్రహ్మగారికి ఎందుకో అహంకారం వచ్చింది. వచ్చి నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడన్నాడు. ఇదే వాదన శ్రీ మహావిష్ణువు చేశారు అక్కడ ఉండి. నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడు. ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని? ఇద్దరిలో ఎవరిని? వేదం చెప్పాలి. అందుకని చతుర్వేదములను పిలిచారు. వేదములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పరమశివుడు మహానుభావుడు చంద్రశేఖరుడు ఆ ఏనుగు తోలు ఉత్తరీయంగా వేసుకున్నటువంటి వాడు గంగాధరుడు, ఆయన ఆ పరతత్వం అన్నాయి. ఋగ్వేదం అలాగే చెప్పింది, యజుర్వేదం అలాగే చెప్పింది, సామవేదం అలాగే చెప్పింది, అధర్వణ వేదం అలాగే చెప్పింది. అయినా కలహించుకుంటూ ఉంటే ప్రణవము వారి మధ్యకు వచ్చింది. ఆ ఓంకారంలోంచి పరమేశ్వర స్వరూపం వ్యక్తమై ఆయనే కాలభైరవ స్వరూపాన్ని పొందాడు. పరమశివుడే కాలభైరవుడిగా మారి ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఈ వాదన చేస్తున్నటువంటి బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవప్పుడు. నాకు 5 తలలు, శివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి 5 తలలు. 5 తలలు 5 తలలు ఏడు శివుడు నాకన్నా గొప్ప అన్నాడు. 5 తలలు 5 తలలు అన్నాడు కాబట్టి ఓ గోటితో ఇలా గిల్లేశాడు తలకాయ. ఆ సందర్భాన్నే శంకరుడు సౌందర్యలహరిలో స్తోత్రం చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం అంటూ, అమ్మా ఆ రోజున మీ ఆయన ఉన్నాడే, నకేభ్య సంత్రసన్ ప్రథమమథనాదంధకరిపోహో, ఆ రోజున ఇలా గిల్లేశాడు 5వ తలకాయ బ్రహ్మగారిది. 4 తలకాయలే ఉన్నాయి బ్రహ్మగారికి. ఓ తలకాయ గిల్లేసిన వాడు మిగిలిన 4 గిల్లేడేమిటి? అది గిల్లేస్తాడేమో అని బ్రహ్మగారు ఏం చేశాడంటేట, పార్వతీదేవి వంక చూసి, అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉంది, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి. మళ్ళీ శంకరాచార్యుల వారితో చాలా పేచీయండోయ్, ఆయన ఏది చెప్పినా అలా ఉంటుంది. అమ్మవారి చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చివర అమ్మవారి పాణి తామర పువ్వులా ఉంటుంది అన్నారు ఓ శ్లోకంలో ఆయన. మరి తామర తూడులా ఉండి చివర తామర పువ్వులా ఉంటే తామర తూడికి పొక్కులు ఉంటాయిగా, చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా తూడు పట్టుకు చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న పొక్కులు ఉంటాయి. మరి అమ్మవారి చేతులకు పొక్కులు ఉండకూడదుగా సాముద్రికంలో. మరి ఈ పొక్కులు ఎక్కడవని అడిగారు. మరి ఎలా సరిపోతుంది? సమాన ధర్మం తామర తూడికి తామర పువ్వుకి అన్నారు. వెంటనే శంకరులు అన్నారు తర్వాతి శ్లోకంలో, శివని అంటే పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు
ఆమె శరీరంలో వచ్చినటువంటి పులకరింతలకి శరీరం మీద వచ్చిన అంకురములే ఆ పొక్కులు అన్నారు. ఇంకెవరేం చెప్తారు? బ్రహ్మగారు అన్నారు, అమ్మా నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, అందుకని మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది. మీ ఆయన గిల్లేస్తున్నాడు నా తలకాయలు, అందుకని నీ 4 చేతుల కింద నా 4 తలకాయలు పెడతాను, ఆయన గిల్లేయడానికి మళ్ళీ చేయి పెడితే నువ్వు ఇలా తోసేయమ్మా అన్నారు. చూడండి, భర్త ఏదో కోపం వచ్చి పిల్లకి ఏదో బుగ్గ గిల్లేద్దామంటే తల్లి అని ఇలా తోసేస్తుంది స్వతంత్రంగా. అలా అమ్మవారి 4 చేతుల కింద బ్రహ్మగారు 4 తలకాయలు పెడితే అమ్మవారు శివుడు గిల్లేద్దాం అనుకుంటుంటే ఇలా 4 చేతులతో తోసేసి ఊరుకుందరు, పిల్లాడు ఏదో అన్నాడు అని ఇలా తోసేసింది. తోసేస్తే అప్పుడు బ్రహ్మగారు, తల్లి నన్ను బతికించావమ్మా అని శతరుద్రీయంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. శ్రీ మహావిష్ణువు శాంతి మంత్రాలతో స్తోత్రం చేశారు. అప్పుడు లోకానికి ధర్మం చెప్పవలసినటువంటి విద్యాస్వరూపం కదా శివస్వరూపం. ఆయన అన్నాడు, బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేసినటువంటి స్వరూపమైన కాలభైరవ స్వరూపం ఏదుందో ఆ కాలభైరవ స్వరూపాన్ని ఏ తల గిల్లాడో ఆ బ్రహ్మ పుర్రె అంటుకుంటుంది బ్రహ్మహత్య పాతక రూపంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాతకం పోవాలంటే నువ్వు ఆ కపాలాన్ని చేత్తో పట్టుకుని 3 లోకములు తిరుగుతూ భిక్షాటన చెయ్యన్నారు. అంటే కాలభైరవ స్వామి బ్రహ్మపుర్రె చేతిలో పట్టుకుని 3 లోకాల్లో భిక్షాటన చేస్తున్నారు. 3 లోకాలు తిరిగారు, చిట్ట చివరికి విష్ణులోకానికి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు చూసి మహానుభావుడు శివస్వరూపంతో సమానమైన వాడు, రమ్మని లోపలికి పిలిచి ఆయనకి అమృతాన్నం పెట్టారు. ఆ అమృతాన్నం తిని ఆయన అన్నీ తిరిగి కాశీ వచ్చారు. కాశీలోకి పాపమే రాదు, పాతకం ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆయన చేతికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించిన బ్రహ్మగారి 5వ తలకాయ ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చాక పరమశివుడు సంతోషించారు, నా మాటకి నీ లోకాలు తిరిగి వచ్చావు, నీ చేతి పుర్రె ఊడిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ నుంచి 7 గడ కింద పెడుతున్నాను. కాశీ పట్టణానికి అంతటికీ పరిపాలకుడవు నువ్వే కాశీ పట్టణాన్ని పరిపాలిస్తావు. నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రారు, నీ అనుజ్ఞ లేకుండా పైకెళ్లరు. నీ దగ్గరికి వచ్చి ఎవరు దర్శనం చేసి వెడతారో వారికి భైరవ దండన ఉండదు. ఎందుకంటే ఆయన పేరే కాలభైరవ. మనం చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత గంగ పూజ అని చేస్తాం, భైరవ పూజ అని. అప్పుడు గంగ చెంబులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం. గంగకి పూజ ఎందుకు చేస్తాను నేను మీకు మొన్ననే మనవి చేశానండి. గంగకి పూజ చేసి ఆ ప్రసాదం తీసుకుంటాం. కాలభైరవుడి పూజ అని ఓ కుక్కను తీసుకొచ్చి ఆ కుక్క మెళ్ళలో గారెలు దండేస్తాం. ఎందుకది అంటే భై అంటే కుక్క చూడండి భౌ అని మీద పడుతుంది, అదే భై రవ అంటే శబ్దం. ఏది భౌ అని అరుస్తుందో అదే భైరవ, ఆ శబ్దం చేస్తోంది కాబట్టి దాని పేరే భైరవ. కాలభైరవ కాలస్వరూపంలో అరుస్తాడు ఆయన. ఎప్పుడు అరుస్తాడంటే శాస్త్రంలో మాట చెప్తారు, జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకెడతారు, అతను వెళ్ళవలసిన స్థానాన్ని చూపిస్తారు. ఇక్కడికి వస్తున్నావు నువ్వు చేసిన పాపపుణ్యములకి ఇక్కడికి తీసుకొస్తున్నావు అని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి 11 రోజులు ఎక్కడ శరీరం వదిలాడో అక్కడే ఉంచుతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టి తీసి వీడు సంపాదించింది ఇదే అని తిట్టుకున్న తర్వాత వచ్చేస్తానులేండి అని వెళ్ళిపోతాడు. 11 రోజులు అట్టే పెడతారు. అందుకే 11 రోజులు అశౌచం పాటిస్తారు. జ్ఞాతులందరూ ఆనంద హోమం అని చేస్తారు తర్వాత శ్మశానంలో. అయ్యా వీళ్ళందరినీ అనుగ్రహించండి, మీరు వెళ్ళిపోండి పితృస్థానానికి. కాబట్టి మహానుభావుడైనటువంటి భైరవుడు ఏం చేస్తాడంటే 11 రోజులు దాటిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం మొదలు పెట్టగానే చీకట్లో వెడుతుంటే భయంకరమైన కుక్క రూపంలో తరుగుతాడు. అప్పుడు నా అన్నవాడు లేక, తనని ఆదుకునేవాడు లేక, పలికేవాడు లేక పిచ్చి కేకలు పెడుతూ పరుగులు తీస్తాడు. ఆ కుక్క తరిమి కరుస్తుంది. పరిగెత్తి 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 దాహంతో అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు. ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు వెడతారో వాళ్ళని కుక్క తరమదు, అగ్నిద్వారంలోంచి యమసదనంలోకి వెళ్ళడు, పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్ళిపోతాడు. అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం. అందుకే అంత గొప్ప తిథి కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు లేదు. ఇహమునందు
ఆ గడ్డి తీసుకెళ్ళి సగం కాలిన గడ్డిమాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. పశువుల మేతకి లోటు రాదు. కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు. ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే. కాబట్టి ఆ భైరవ, ఆ కుక్క తరుగుతుంది. ఆ తరిమేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడు ఆయన, దండించగలడు. అందుకే భైరవ దండన అంటారు. మీరు ఇంకా మానసాదేవి మొదలైన క్షేత్రాలు కడితే బెత్తం పెట్టి కొడతారు, భైరవ దండని ఇక్కడ పూర్తయిపోయింది నీకంటారు. చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేశాను, నిన్ను ఇక్కడతో తీసేశాను లేని. ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే ఈ కాశికాపట్టణమునకంతటికీ పరిపాలకుడు ఆయన. అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు. మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం. అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గారెల దండ వేస్తాం. అంటే న్యాయానికి మాంసం పెట్టాలి. కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే, పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది. కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో. కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారె. అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు. తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు. అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అగస్త్యుడు వెళ్ళినప్పుడు మాంసంతో తద్దినం పెట్టగలిగారు. కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు, ఇక తినంటే ఇక ఏమి ఉండవు లోకంలో జీవులని చెప్పి కలియుగంలో గారె తిని తప్ప మాంసం తినద్దన్నారు. అందరినీ కాదు నేను చెప్తున్నది, కొందరిని. కాబట్టి ఆ గారె మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్వికారాధన ఎందు గారెలు దండకత్తి భైరవుడికి వేస్తారు. వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది, భైరవుణ్ణి చూడాలి. కాలభైరవుడికి మాల వేశారనాలి, కుక్కకి దండ వేశారనకూడదు. అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడుండి పూజ స్వీకరిస్తాడు. అందుకని కాలభైరవ పూజ. ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా. శివభక్తి తత్పరుల యందు అంత మర్యాదతో ఉంటాడు. తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు. ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో వాని యందు ఆయన పేరేమిటో తెలుసా అండి? అసలు క్రోధభైరవ దేవుండు ఆయన పేరు, అసలు పేరు. కాలభైరవుడు అంటున్నాం కానీ అసలు ఆయన పేరు క్రోధభైరవ దేవుండు. అందుకే దీని గురించి చెప్తూ కాలభైరవ చరిత్ర చెప్తూ ఒక మాట చెప్తారు. అజుడు తానధికుండనచు అహంకరింప కరనఖగ్రమునత చిరముత్రించి సాకారమగు బ్రహ్మహత్యతో చనుదేరి 3 లోకంబులు సంచరించి వైకుంఠమున శ్రీరమా వైకుంఠులర్చింప అమృతభిక్షాసనం ఆహరించి కాశికాకంఠోపర నగర దేశంబున పగులవైచెను కరంపు బ్రహ్మ పునుక ఆధిపత్యంబు పడసే కామారి చేత, పరమశివుని చేత కాశీపట్టణంలో అధికారాన్ని పొందాడు. అందుకని ఆధిపత్యంబు పడసే కామారి చేత పురియవైచిన చోన కాపురము చేసే కాశికాస్థానమునకు ఎడుగడయు చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్త్య మహర్షి, కాశికాపట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు. అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు. అందుకని కుంభజన్మ. అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు. అందుకని మహానుభావుడు. ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు. అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నాం, నీ దెబ్బ మాకొద్దు, తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు. ఇటువంటి కాశీపట్టణంలోకి ప్రవేశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేము. నేను అందుకే మీతో ఓ మాట మనవి చేశా కాకినాడలో. నేను యథాశాస్త్రం చెప్పాను, నేనే అబద్ధం చెప్పలేదు. కాశీ వెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూత పిశాచములు వస్తాయి. ఎందుకో తెలుసా? వీడు కాశీ వెళ్ళిపోతాట, వీడు కాశీ వెడితే వీడి పాపాలు కాలిపోతాయి, వీడు తరిస్తాడు. మన బతుకు ఇలాగే ఉంది. కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయా మాకు కాశీపట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు. నిజానికి మా అంత పాపిష్ఠ జీవనము ఎవ్వరికీ ఉండదు. అన్ని తప్పులు చేశాం,
అయినా కాశీ రావాలనుకుంటున్నాం. నువ్వు తండ్రివి, మా అమ్మ అన్నపూర్ణ, మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకు కాశికాపట్టణ ప్రవేశం చేయించి మా పాపములను కాల్చివెయ్యండి అని అడగాలి. అడిగితే కాలభైరవుడు అనుగ్రహించి తీసుకొస్తాడు. కాలభైరవ అనుగ్రహం చేతనే మనం కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలం తప్ప అన్య విధంగా చెయ్యలేము అని మా గురువుగారు నాతో అంటుంటారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు. నాయనా గురే, వీడు మొఘల్ షరాయి దాకా వీళ్ళు వచ్చేసారా, కాశీపట్టణంలోకి వెళ్ళలేకపోయారు. కాశీపట్టణ ప్రవేశం కాశీ వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చేది కాదురా, ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ యందు ప్రవేశిస్తాడు. కాశీపట్టణం రా అని పొంగిపోతుంటారు. కాబట్టి కాశీపట్టణం ఒక్కదానికే నియమం. ఈ ఊరు గాని వస్తానన్నారా, ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు అనుభవంలో గ్రహించండి. కాశీపట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు. మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసార కూపంలోకి వెడుతున్నారు. అందుకే అల్లరి మొదలు. వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో వెడుతుంటారు. అదే కాశీపట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి, మీకు చెప్తారు యథార్థం అండి ఇది. నేను ఎన్నో చోట్ల చదివాను కూడా. కాబట్టే కాశీయే, కాలభైరవుడే. అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్ళీ మమ్మల్ని కాశీపట్టణ ప్రవేశం చేయించు అని అడగడం కోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత గంగ పూజ చేస్తారు. చేసి కాలభైరవ పూజ చేసి చక్కగా బంధుమిత్రులందరినీ పిలిచి భోజనం చేస్తారు. కాబట్టి కాలభైరవుడంటే అంత గొప్ప స్వరూపం. కాబట్టి క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. ఈ దివోదాస వృత్తాంతంతోనే అనుబంధం ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. గణపతితో కలిసి పరమశివుణ్ణి ఈ కాశీపట్టణానికి మళ్ళీ తీసుకురావడంలో ఎనలేని పాత్ర పోషించారు మహానుభావుడు. శివకేశవులు ఎక్కడున్నా అంతే, వారి మధ్య ఏ భేదము ఉండదు. ఆయన ఇక్కడికి వచ్చి కాశీపట్టణానికి వచ్చి ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతి వచ్చేశాక అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయి అని సంతోషంగా కార్యం అంతా అయిపోయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న గోపాలకృష్ణ గారిలా ఆయన చిట్ట చివరికి వెళ్ళి గంగా ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో ఓ శిల మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి గంగానది వంక చూస్తూ మళ్ళీ ఈ కాశీపట్టణం అవిముక్తపురి అయింది అని సంతోషంతో కూర్చున్నారు. ఎవరు లేరప్పుడు. అప్పుడు అగ్నిబిందుడు అనే మహర్షి చూశారు. ఒరే శ్రీ మహావిష్ణువు కూర్చున్నారా ఇక్కడ అని వెళ్ళి ఆయన దర్శనం చేశారు. దర్శనం చేసి ఆయన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, శివుడొకడు కేశవుడొకడు కాడు. మహాసంతోషాన్ని పొంది ఇక్కడ వెలిసేటటువంటి నేను నీ పేరు నా పేరులో కలుపుకుంటాను అని వరమిచ్చారు. అందుకే అగ్నిబిందుని పేరు నిజాహ్వయంబున కూర్చి మధుకైట భారి కూర్మి వెలసి బిందుమాధవుడను పేర కాశీయందు వెలసే అచ్యుతుండు భక్త పరతంత్రుడగుట చేసి. అచ్యుతుడు శ్రీ మహావిష్ణువు భక్త పరతంత్రుడు. అందుకని అగ్నిబిందువు పేరులో బిందు శబ్దాన్ని తీసుకొచ్చి తన పేరులో కలుపుకుని బిందుమాధవ అన్న పేరుతో ఇక్కడ వెలిశారు. అందుకే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మాధవ క్షేత్రములను 5 క్షేత్రములు, ఈ 5ంటిని మాధవ క్షేత్రములు అంటారంటే అక్కడికి వెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, లక్ష్మీదేవి యొక్క భర్త వెలిశాడు కాబట్టి. అందుకే 5గురు మాధవులు ఉన్నారు భారతదేశంలో. కాశీలో ఉన్నాయన్ని బిందు మాధవుడు అంటారు, రామేశ్వరంలో ఉన్నాయన్ని సేతు మాధవుడు అంటారు, ప్రయాగలో ఉన్నాయన్ని వేణీమాధవుడు అంటారు. అలాగే పిఠాపురంలో పిఠాపురము పీఠపురము అని దానికి 3 పేర్లు. ఆ పిఠాపురంలో ఉన్నటువంటి స్వామిని కుంతిమాధవుడు అంటారు. రామతీర్థంలో ఉన్నటువంటి స్వామిని తీర్థమాధవుడు అంటారు. 5గురు మాధవులు. ఈ 5గురు మాధవుల దర్శనం చాలా చాలా గొప్పది. అంత గొప్ప దర్శనాల్లో ఒకటైనటువంటి బిందుమాధవుడిగా
శ్రీమన్నారాయణుడు వెలిసినటువంటి ప్రదేశం అదే. పంచనద ఘాట్ అని చెప్పుందే, ఆ పంచనద ఘాట్ దగ్గరే. ఇక్కడే దశాశ్వమేధ ఘాట్ అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు దివోదాసోఖ్యానంలోనే ఇక్కడికి వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అక్కడ చేసి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుకే దశాశ్వమేధ ఘాట్ అని పేరు. కాబట్టి శివుడు ఎంత వైభవమో విష్ణువు బిందుమాధవుడిగా అన్ని పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు చూశారో లేదో, చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్వామి ఓ చిన్న హాల్లో ఉన్నట్టు ఉంటారు. అలాగే తల్లి అన్నపూర్ణ వెలిసినటువంటి క్షేత్రం. అన్నపూర్ణకి ఆరాధన మిగిలిన చోట్ల ఉన్నాయి. ఇక్కడ విశాలాక్షి అన్నపూర్ణ అంటారు. ఇక్కడ తల్లి ఒక ప్రత్యేకత ఉంది. కాశీపట్టణంలో అన్నం దొరకలేదన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఇంట్లో శవం ఉన్నా అన్నం పెడతారు కాశీలో అని ప్రఖ్యాతి. మిగిలిన చోట్ల, దేశంలో మిగిలిన చోట్ల ఇంట్లో శవం ఉందనుకోండి, ఆ సందంతా అన్నం తినరు శవం వెళ్ళిపోయే వరకు. కాశీలో ఇంట శవం ఉండగా కూడా అన్నం పెడతారు అతిథి వస్తే. అందుకే కాశీపట్టణమునందు అన్నము దొరకకపోవడం అన్నది లేదు. ఈ కాశీపట్టణంలోనే అన్నపూర్ణమ్మ తల్లి కేవలం అన్నం పెట్టడం కాదు, భక్తితో కూడిన సాధననిచ్చి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. ఆ తల్లి రిపుక్షయకరి. మీరు రోజు చదువుతుంటారు, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైకనిష్టాకరి. అది ఆవిడ గొప్పతనం, శంకరుల గొప్పతనం అది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.